మాతృదేవోభవ. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథముల్ జూచితో ద్వీపాకారపు సూపముల్ వడియముల్ వేపుళ్ళు తాలింపులా టాపుల్ లేపును నీవు చేయునది వంట నోళ్ల పంట. అమ్మా, ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథముల్ జూచితో ద్వీపాకారపు సూపముల్ వడియముల్ వేపుళ్ళు తాలింపులా టాపుల్ లేపును నీవు చేయునది వంట నోళ్ల పంట. అరే వేపాకున్ కరివేపజేయగల సాధ్వి నైషధాలంకృతి, వేపాకున్ కరివేపజేయగల సాధ్వి నైషధాలంకృతి. నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే, నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 635వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ రకంగా నాగరికతలు ఏకమవుతాయి. మనుషులు అన్ని రకాల విభేదాలు పోగొట్టుకుంటారు. ఎంత స్నేహభావంతో ఉంటారు అంటే మన ప్రాచీన భారతీయ జీవన విధానమే దానికి సాక్ష్యం. స్థిర సంచార విభిన్న జీవనములు ఎంతే స్నేహభావాన సుస్థిర జాతీయతనంది హైందవ పద స్వీకారమున్ పొందే. స్థిర సంచార విభిన్న జీవనములు ఎంతే స్నేహభావాన సుస్థిర జాతీయతనంది హైందవ పద స్వీకారమున్ పొందే. శ్రీకరమౌ మంగళసూత్ర బంధనము సంకల్పాగ్ని సఖ్యముగా ధరణిందున్నగ యజ్ఞముల్ గురిసే శ్రద్ధాయజ్ఞ సాఫల్యమై. శ్రీకరమౌ మంగళసూత్ర బంధనము సంకల్పాగ్ని సాక్ష్యముగా ధరణిందున్నగ యజ్ఞముల్ గురిసే. ధరణిందున్నగ యజ్ఞముల్ వర్షముల్ గురిసే. ధరణిందున్నగ వర్షముల్ గురిసే శ్రద్ధాయజ్ఞ సాఫల్యమై. స్థిరంగా ఉండాలని కొందరు అనుకుంటే సంచారించాలని కొందరు అనుకుంటారు. ఏదీ శాశ్వతం కాదు. సంచార జీవులు స్థిర జీవులు అవుతారు, స్థిర జీవులు సంచారం చేస్తారు. జీవితంలో ఉండే దీన్ని వైవిధ్యంగా భావించాలి కానీ వైరుధ్యంగా భావించకూడదు. చెన్నైసూరు నీతి చంద్రికలో 2 రకాల మాటలు ఉంటాయి. ఏదో ఒక కాకుల గుంపు, ఒక నెమళ్ల గుంపు మధ్యలో యుద్ధం వస్తుంది. మనం ఇక్కడి నుంచి మకాం మార్చాలి అని ఎవరో సలహా చెబుతారు నెమలిరాజుకి. ఆ మార్చమని చెప్పడం కోసం ఏం చెబుతారంటే, సింహాలు సత్పురుషులు ఒక చోట ఉండరు అంటారు. మేధావులైన వాళ్ళు ఒక చోట ఉండరు, అలాగే సింహాలు కూడా ఉండవు, తిరుగుతూ ఉంటాయి, మనము తిరగాలంట. అలాగే ఉండాలని సలహా చెప్పేవారు ఏమంటారంటే, ఏనుగులు దంతాలు పండితులు ఒక చోటే ఉంటారంటాడు. ఏనుగులు స్థిరంగా ఓ చోట ఉంటాయి, దంతాలు కూడా స్థిరంగానే ఉంటాయి, ఊడిపోతే కానీ కదలవు. అందుకని మనం అలాగే ఉండాలి. ఏది నిజమండి? 2 నిజమే. అంచేత స్థిర జీవనం ఏమిటి, సంచార జీవనం ఏమిటి? నాగరికతల మధ్యలో గీతలు గీసేసి వీరికి వారు పూర్తిగా వ్యతిరేకమైనట్టుగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఈ నాగరికత అలా మారదా, ఆ నాగరికత ఇలా మారదా? వామపక్ష సిద్ధాంతాల్లోంచి సామ్యవాద సిద్ధాంతాల్లోంచి పుట్టిన చైనా ఎన్నిసార్లు ఇప్పటికి తన విధానాలు మార్చుకోలేదు? భారతదేశం పెట్టుబడిదారీ విధానంగానే సామ్యవాద విధానంగానే కాకుండా లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అని చెప్పుకున్నా ఇందులోంచి మంచి వాటిని ఎన్నింటిని మనం అనుసరించడం లేదు. ఖచ్చితంగా ఇలాగే గీత గీసుకుని ఉండడం ఎవరికైనా సాధ్యమా? దాని గురించిన నాగరికతల గురించిన కొట్లాట దేనికి? స్థిర సంచార విభిన్న జీవనములు ఎంతే స్నేహభావాన సుస్థిర జాతీయతనంది హైందవ పద స్వీకారమును పొంది. అటు సింధు నాగరికత, ఇటు ఆర్య నాగరికత విభిన్నంగా ఏదో స్థిర జీవనం సంచార జీవనం అన్నట్టుగా కనపడిన ఆర్య నాగరికతలోనూ స్థిరత్వం ఉంది. సింధు నాగరికత జీవనం లోతుల్లో గడితే సంచారం ఉంది. అవి సుస్థిరంగా ఒక జాతిగా అయ్యి ఒకే చోట పుట్టినవి కావడం చేత, కేవలం పరిణామ దశ మాత్రమే కావడం చేత హిందూ జాతి హిందూ అనే శబ్దం సింధు అనే శబ్దం నుంచే వచ్చిందని పెద్దలు పరిశోధకులందరూ చెబుతున్నమాట.
ఇతర జాతీయులు పలకలేక ఏర్పాటు చేసిన మాట. ఇప్పటికీ ఇతర దేశాల్లో మన ఇండియానే అంటారు, మనం కూడా ఇండియానే అంటాం. తెలుగులో భారత్ అని అంటున్నాం, కానీ భారత్ అని, ఇంగ్లీష్లో ఇండియా అని అంటున్నాం. ఇండియా అనే మాట హిందీయా, హిందీ, హిందూ దేశం, అదే సింధు. సింధు నది పరివాహక ప్రాంతం మనది, సింధు నది మనది, సింధు నాగరికత మనది. అదే హిందూ నాగరికతగా పరిణామం చెందింది. ఒకే పేరుతో ఒకే లక్షణాలతో ఉంటుందా ఏదైనా? దానికి సాక్ష్యం ఏమిటంటే శ్రీకరమౌ మంగళసూత్ర బంధనము సంకల్పాగ్ని సాక్ష్యముగా. ఇప్పటికీ కూడా వైదిక వివాహంలో సీతా కళ్యాణం, గిరిజా కళ్యాణం, ఇతర దేవతల కళ్యాణాలు పురాణాల్లో వర్ణించబడిన విధానం చూస్తే సప్తపది ఉంటుంది, అగ్ని ప్రదక్షిణ ఉంటుంది, మంగళసూత్రం ఉండదు. మరి అదే దక్షిణ భారతదేశంలో జరిగే వివాహాల్లో మంగళసూత్రం తప్పనిసరి. కానీ ఇవాళ హిందూ వివాహం అంటే మంగళసూత్రం లేకుండా జరగదు. అంచేత ఆ అగ్ని సాక్షితో ఈ మంగళసూత్ర బంధనం కలిసింది. శ్రీకరమౌ మంగళసూత్ర బంధనము సంకల్పాగ్ని సాక్ష్యముగా. మన వివాహాల్లో ఇవాళ అగ్నిసాక్షి ప్రధానమే, మంగళసూత్రము ప్రధానమే. ధరణిని దున్నగా వర్షములు కురిసి శ్రద్ధాయజ్ఞ సాఫల్యమై. భూమిని దున్నుకుని కూర్చుంటే సరిపోయిందా? వర్షాలు కురవద్దా? వర్షాలు కురిస్తే సరిపోయిందా? కురిసే సమయానికి మనం దున్నుకోద్దా? వర్షాలు కురవాలంటే యజ్ఞాలు చేయొద్దా? మరి ఆర్య నాగరికతలో యజ్ఞాలు ప్రధానం కాదా? సింధు నాగరికత వ్యవసాయము స్థిర జీవనము అన్నారు. వీడు భూమి దున్నుకుని కూర్చుంటే వర్షం కురవకపోతే యజ్ఞం పంట ఎలా పండుతుందండి? అందుకని ఈ రెండు నాగరికతలు అభివృద్ధి చెందిన పరిణామ దశ అంటే ఆశ్చర్యం ఏదైనా ఉందా? ప్రధానంగా ఏదో ఆర్య నాగరికత బయటికి కనబడుతూ ఉంటే తవ్వకాల్లో సింధు నాగరికత అని బయటపడగానే అది వేరు, ఇది వేరు, వీరు వారిని తరిమేశారు, అందుకే రాక్షసులు అన్నారు, యుద్ధాలన్నీ వచ్చాయి. ఇది జాతిని చీల్చే ప్రయత్నం కాదండి. నిజాలైనా చెప్పుకోడన్న విషయాలని అబద్ధాలైన అయినప్పటికీ నిజాలన్నట్టుగా ఎలా చెప్పేస్తున్నారండి? ఏదో మన బుద్ధిలో ఏదో ఉంటుంది ఒకటి, ఇంకా అది అందరికీ అంటించాలి. కొన్ని నిజమైనా చెప్పకూడని ఉంటాయి. నిజమో కాదో తెలియని విషయాలను ఎలా వద్ద ఆధారాల కింద ప్రచారం చేస్తాం? దేశం విచ్ఛిన్నమైపోదా? ఇది మనం గ్రహిస్తే హాయిగా ఉంటుంది. స్థిర సంచార విభిన్న జీవనములు ఎంతే స్నేహభావాన సుస్థిర జాతీయతనంది హైందవ పద స్వీకారమున్ పొంది శ్రీకరము మంగళసూత్ర బంధనము సంకల్పాగ్ని సాక్ష్యముగా ధరణిందున్నగా వర్షమును గురిసే శ్రద్ధాయజ్ఞ సాఫల్యమై. జీవితాన్ని శ్రద్ధతో కూడిన యజ్ఞంగా మార్చుకుంటే భగవంతుడు మన అనుగ్రహించి వర్షాలు కురిపించడాలి. అదిగో ఆ జీవితం పట్ల ఉండే శ్రద్ధ, పురుష ప్రయత్నం, ఆ పైన తపస్సు రెండూ కలిసి వస్తే, కలిసి సాగితే ఎలా ఉంటుందో అనడానికి అగస్త్యుని జీవనం ప్రధానం. ఈ నాగరికతల సమ్మేళనంలో అగస్త్యుని పాత్ర చాలా గొప్పది. శ్రీమాఘేశ్వర పాద పంకజరజశ్రీచుంచువై. ప్రాచీన భారతదేశ సమగ్రతని కాపాడడంలో మహర్షి అగస్త్యుని పాత్ర చాలా గొప్పది. ఈ జాతి మొత్తం ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ భేదం లేకుండా ఆ మహర్షికి రుణపడి ఉంది. శ్రీమాఘేశ్వర పాద పంకజరజ శ్రీలేఖలన్ వీడి శ్రీమాఘేశ్వర పాద పంకజరజ శ్రీరేఖలన్ వీడి మేధామార్గంబున వింధ్య గర్భమును పాదస్పరిశ పోనాడి మేధామార్గంబున వింధ్య గర్భమును పాదస్పరిశ పోనాడి లోపాముద్రాపతి ద్రావిడాగమములన్ పాండిత్యమున్ పొంది ద్రావిడాగమములన్ పాండిత్యమున్ పొంది వ్యాఖ్యా మాధుర్యములొప్ప గ్రంథముల సౌగంధ్యంబునందింపడే. వ్యాఖ్యా మాధుర్యములొప్ప గ్రంథముల సౌగంధ్యంబునందింపడే. పద్య నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ పద్యం అల్లేటప్పుడు కవికి ముందు తోచిన మాట లోపాముద్రాపతి, వెంటనే తోచిన మాట శ్రీమాహేశ్వర. అగస్త్యుడు అనగానే శివభక్తి గుర్తు రావాలి. ఇదివరకు అగస్త్యుని మీద ఒక పద్యం చెప్పావు ఇది కావ్యంలో. ధ్యేయము కాలకేజుల వధించుట లోకము మేలుగోరి
లోకము మేలుగోరి స్వాహాయని కుంభ సంజనితుడు ఆచమనం వనరించు వేళ. సముద్రాలు తాగేసిన ఘట్టాన్ని రామావతారానికి ముందు చెబుతూ కుంభ సంజనితుడు అని వాడాడు కవి. అది ఉత్పలమాల పద్యం, అది అందులో ఇముడుతుంది. అగస్త్య లేతే ఈ లోపాముద్రాపతి శ్రీమాహేశ్వర అందులో ఇమడవు. ఇక్కడ చాలా గంభీరమైన విషయాన్ని చెప్పాలి. వింధ్య పర్వతం ఎదిగిపోయింది మేరు పర్వతంతో పోటీపడి. మనుషుల మధ్య పోటీలు ఎలా ఉంటాయో చూపించడానికే ఆ వృత్తాంతం. దాన్ని మళ్ళీ తగ్గించాలి అంటే ఒక అగస్త్యునికి సాధ్యం. సత్ప్రవర్తనని మనం తపస్సుగా మార్చుకుంటే పర్వతమైనా పాదాక్రాంతం కావలసిందే. అగస్త్యుని జీవితం ఉదాహరణ. అందుకని దేవతలందరూ కాశీకి వెళ్ళారు, అగస్త్యుని ప్రార్థించారు. స్కాంద పురాణంలో కాశీఖండంలో ఉన్న విషయమే. శ్రీనాథుడు బ్రహ్మాండమైన పద్యాలు రాశాడు. ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే శ్రీమాహేశ్వర పాద పంకజ రజశ్రీరేఖలు, ఎప్పుడూ మహేశ్వరుని యొక్క పాద పద్మాలలో ఉండే శ్రీరేఖలను సేవించుకుంటూ ఉన్నానయ్యా. ఆ పద్మగంధాన్ని, ఆ శ్రీగంధాన్ని ఎలా విడిచిపెట్టమంటారు నన్ను అంటే, మహర్షి ఎల్వలుండి చంపినవాడివి నువ్వు, వాతాపి వ్యూహాన్ని బద్దలు చేసిన వాడివి నువ్వు, ఎల్వలుడు వ్యూహాన్ని బద్దలు చేసి వాతాపిని జీర్ణం చేసుకున్నవాడివి నువ్వు, సముద్రాలను ఆపోషణ పట్టిన వాడివి నువ్వు, ఈ ఘనకార్యాన్ని నువ్వు తప్పితే ఎవరు చేస్తారయ్యా అని నడిచే ఎద్దునే పొడవడం అన్నట్టుగా కొన్ని ఘనకార్యాలు చేసినటువంటి పుణ్యానికి ఆయన మీద మిగిలినవి కూడా పడేశారు. ఆయన అవన్నీ చేయడానికి కాదు, వింధ్యపర్వతం దాటి వెళ్ళాలి అంటే దక్షిణ భారతదేశానికి వెళ్ళాలి, గోదావరి తీరానికి వెళ్ళాలి, కాశీ విడిచిపెట్టాలి. మనిషి జీవితంలో ఒక్కసారైనా కాశీని దర్శించాలని అనుకుంటాడే, అటువంటిది కాశీవాసి అయిన వాడు ఎంత ఆనందిస్తూ ఉంటాడు. దాన్ని ఎలా విడిచిపెట్టి వస్తారండి? కానీ గమనించండి, దేశ క్షేమం కోసం, ప్రపంచ క్షేమం కోసం, వింధ్యక పర్వత గర్వభంగం చేయడం కోసం, సృష్టిలో అసమానతల్ని పోగొట్టడం కోసం అగస్త్యుడు గొప్ప త్యాగం చేశాడు. అది భక్తి. దేవుళ్ళ కోసం యుద్ధాలు చేసుకోవడం కాదు భక్తి అంటే. ఈ మొత్తం దేవతలు, దేవాలయాలు, తీర్థాలు, యాత్రలు అన్నీ కూడా మానవులతో సహా అన్ని జీవులు బాగుండడానికే. భగవంతుడు ఈ సృష్టి మొత్తంగా ఆవిష్కరింపబడ్డాడు, ఆవిర్భవించాడని మనం చెబుతున్నాం. మనమంతా బాగుంటేనే కదా ఆయన బాగున్నట్టు. మరి ఆయన గురించి మనం కొట్టుకుంటూ ఉంటే ఆయన ఎలా బాగుంటాడండి? మనం ఎవరితో దెబ్బలాడుతున్నామో వారు కూడా విష్ణు స్వరూపమే, విశ్వం విష్ణు అని భావించగలిగితే ఆ దెబ్బలాట తగ్గిపోతుంది, చాలా తగ్గిపోతుంది. పోనీ సమస్య పోకపోయినా తగ్గిపోతుంది, సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది. అలా భావించాడు కాబట్టి అగస్త్యుడు, నేను లోకక్షేమం కోసం నాకు బాగా ఇష్టమైనటువంటి కాశీ శివలింగాన్ని వదిలిపెట్టైనా సరే వెడతాను, లోకం ముఖ్యం, లోకం ముఖ్యం. శ్రీమాహేశ్వర పాద పంకజ రజశ్రీరేఖలన్వీడి మేధా మార్గంబున వింధ్య గర్వమును పాదస్పర్శ పోనాడి. వింధ్య పర్వత గర్వాన్ని ఆయన పాదస్పర్శతో పోగొట్టాడు. అది మేధా మార్గం అన్నాం. ఊరికే ఏదో మార్గంలో నడుచుకుంటూ రావడం కాదు. మేధా మార్గం అంటే తెలివితేటలతో. రెండు పర్వతాల మధ్యలో పోటీ వస్తే దాన్ని ఎలా తగ్గించాలి, అమెరికా, చైనా లాంటి రెండు అగ్రరాజ్యాల మధ్యలో గొడవ వస్తే ఎలా దాన్ని సర్దుబాటు చేయాలి. ఇద్దరూ చిరోపక్షంలోనూ చేరితే అమెరికా వాడు మన పక్షాన్ని, చైనా వాడు పాకిస్తాన్ పక్షాన్ని చేరిపోతే ప్రపంచ యుద్ధం ఖాయం. ఇంకా అలా కాకుండానే విదేశీ మంత్రులు, దౌత్యాలు ఉపయోగపడాలి. సరే, అదృష్టమో దురదృష్టమో మన దేశానికి ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇద్దరూ ఒకటే, గొడవ లేదు. వీరే ఆ పని చేస్తున్నారు, తరచు విదేశాల్లోనే ఉంటున్నారు కాబట్టి కనీసం ఆ పని అయినా చక్కబెడతారని ఆశిద్దాం, ఎవరి నుంచి మనకి ఇబ్బంది లేకుండా. తెలివితేటలు కూడా వారికి బాగా ఉన్నాయి. అవసరమైతే మధ్యలో ఆగి నవాజ్ షరీఫ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పగలరు, అనాలోచితంగా, అప్పటికప్పుడు, ఆకస్మికంగా. కాబట్టి అటువంటివేవో చేసి మొత్తం మీద దేశాల మధ్యలో సామరస్యాన్ని నరేంద్ర మోడీ గారు అగస్త్యునిలాగే కాపాడతారనే ఆశిద్దాం, కాపాడాలనే ఆశీర్వదిద్దాం. భగవత్ శక్తితో భగవంతుడిని అలా ప్రార్థిద్దాం.
అందుకని అగస్త్యుడు మేధామార్గంలో తెలివితేటలు ఉపయోగించాడు. అందుకే వింధ్య పర్వతానికి అగస్త్యుడు అంటే చాలా గౌరవం. కాబట్టి రాగానే అంత ఎత్తు ఎదిగినవాడు ఒదిగిపోయి ఆయన కాళ్ళకి దండం పెట్టి, మహర్షి ఏం పని మీద ఇలా వచ్చారు అంటే, ఏముందయ్యా మీ పిన్ని గారు ఈ మధ్య ఉన్నట్టుండక కాస్త యాత్రలు చేద్దామందయ్యా, దక్షిణ భారతదేశంలో బోల్డు దేవాలయాలు అవి ఉన్నాయట, అక్కడ శివుడు వెలిశాట, రాముల వారు చాలా చోట్ల రామలింగేశ్వరుని ప్రతిష్ఠ చేశాట, మరి ఆ క్షేత్రాలు అవి కాస్త చూద్దాం, ఎంతసేపు ఇక్కడేనా అని అంటోందయ్యా. ఏదో మగవాళ్ళం మనం ఏదో సర్దుకున్నా, ఆడవాళ్ళకి కాస్త భ్రమలు ఉంటాయి కదా, సరదాగా కాస్త ఏవో తిరగాలి చెయ్యాలి అని. అందుకని మీ పిన్ని గారు నేను ఇద్దరం అలాగా కాస్త వెళ్ళొస్తామయ్యా, మేము వెళ్ళొచ్చే వరకు నువ్వు ఇలా పెరిగిపోకుండా ఇలాగే ఉండమన్నాడు. ఎందుకంటే మళ్ళీ మేము రావాలి కదా అన్నాడు. పాపం ఈ వెర్రి పర్వతం, ఇంత పెద్ద ధైర్యం ఉన్న పర్వతం ఆ అగస్త్య మహర్షి ముందు వెర్రి పర్వతం అయిపోయింది. మహర్షి మీరు వెళ్ళండి, మీరు వచ్చే వరకు నేను లేస్తే మీ మీద ఒట్టే అన్నాడు. అగస్త్యుడు చాలా తెలివితేట ప్రదర్శించాడు. ఒక్కొక్క పెద్దవాడిని వంగించాలి అంటే అలాంటి తెలివితేటలు ఉపయోగించాలి వంగదీయాలంటే. ఎందుకంటే ప్రతివాడికి ఓ గాడ్ ఫాదర్ ఉంటాడు. దావూద్ ఇబ్రహీం కూడా ఎవడో ఉండే ఉంటాడు, వాడిని పట్టుకోవడం నయం, వీడిని పట్టుకోవడం గట్టి ఉంటాడు. ఓ మత గురువు ఎవడో ఉంటాడు, వాడు పట్టుకోవాలి, వాడు చెబుతాడు వీడికి. అలాగే దుర్మార్గులకు ఉన్నప్పుడు సన్మార్గులకు ఉండరు, ఎవరికైనా ఉంటారు. ఆయనకు చాలా 100 కోట్లు ఉన్నాయండి, ఆయనకు చాలా గర్వం ఉండి ఎవరి మాట ఎవరు లేదు, ఆయన చిన్న బాబా గారి మాట వింటాడు, ఆ బాబాను పట్టుకోవాలంతే. వాడు బురుడీ బాబా కురుడీ బాబా తర్వాత విషయాలు, వాడిని పట్టుకోవాలి. ఉంటాడు ప్రతివాడికి. ఎవరు ప్రపంచంలో ఎవరి మాట విన్నవాడు ఖచ్చితంగా వంటింట్లో వెళ్ళా మాట వింటాడు, తప్పదు. ఆవిడ పట్టుకోవాలి. అమ్మ అంటే ఆవిడే చేస్తుంది, నీకెందుకు నువ్వు తప్పుకోటు, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, అయిపోయే. ఇదే మేధామార్గం. అగస్త్యుడు ఉపయోగించాడు ఆ మంత్రం. నేను వచ్చే వరకు లేవద్దాడు, మళ్ళీ వెడితేగా. అందుకే శ్రీనాథుడు అక్కడ చిత్రమైన మాట అంటాడు. అసలు ఇప్పటి వరకు కూడా మళ్ళీ వింధ్య పర్వతం రోజును అప్పుడప్పుడు సాయంత్రం ఒకసారి పొద్దున్న ఒకసారి మళ్ళీ ఒకసారి అని చూస్తే, ఎందుకని ఒక జటి ఒక ముని ఒక శివభక్తుడు ఎవరేని వచ్చునోయని చూచుని పర్వతము అంటాడు. ఎంత అమాయకమో ఆ పర్వతం అంటే. దాని అర్థం ఏంటి, ఇంతలా శరీరం ఉండగానే సరిపోరా, మెదడు ఉండాలి అని. వాళ్ళు వస్తాడా, రావడం కోసం అనలేదు ఆ మాట, రావద్దని అన్నాడు. కానీ ఈ పర్వతం ఎంత వెర్రిది అంటే, ఎవరైనా కాస్త గడ్డం ఉన్నాయనా, ఓ బ్రాహ్మడు ఓ ముని ఎవరైనా వస్తే అగస్త్యుడేమో నేను లేచి నిలబడొచ్చేమో అనుకుంటున్నాడు. అప్పటికీ లేదు. అంత తెలివిగా తప్పించాడండి ఈ ప్రమాదాన్ని. అలాగ మేధావులైన వాళ్ళందరూ తమ తెలివితేటలను ఉపయోగించి జాతికి రాబోయే ప్రమాదాలని తప్పించాలి. భారత జాతే కాదు, మానవ జాతి మొత్తానికి. అందుకే మన మహర్షులు అణువాయుధాలు కనిపెట్టి కూడా, అణువుల మీద అపూర్వ పరిశోధన చేసి కూడా అణు విచ్ఛిత్తి దగ్గరకు వచ్చేసరికి ఆపేశారు. ఎందుకంటే ఇది ప్రమాదం. అదే పని విదేశీయులు చేశారు. ఏం జరిగిందో చూశాం. అణువాయుధాలు కనిపెట్టే వరకు కత్తులతోనూ కటార్లతోనూ ఏదో కొట్టుకున్నారు. ఇప్పుడు అణువాయుధాలు కనిపెట్టే కొట్టుకోవలసిన పనేం లేదు. వాడి ఇంట్లో వాడు కూర్చుని డామ్ అయిపోయింది అంతే మొత్తం అంతా. ఇక ముందైతే ఇప్పుడు కనిపెట్టిన సాంకేతికత వల్ల దాన్ని ఎక్కడికో వెళ్ళి కూడా ప్రయోగించక్కల్లా. రిమోట్ సిస్టమ్. వాడు బాత్రూంలో కూర్చుని ఓ నొక్కుతాడు, ఇక మనకు బాత్ లేదు బీత్ లేదు, అయిపోయినట్టే లెక్క. ఇంత ప్రమాదకర స్థితికి ప్రపంచం చేరుకోవడానికి అణువాయుధాలు కనిపెట్టడం కారణం కాదండి. ఆ పని తెలుసుండు కూడా కణాదుడు ఎందుకు చేయలేదండి, ఒట్టోహాని ఎందుకు చేశాడండి? 4వ అధ్యాయంలో వస్తుందండి ఆ విషయం అంతా, చతుర్థాంతరంగంలో. భారతీయ శాస్త్రజ్ఞులు, భారతీయ మహర్షులు వాళ్ళు శాస్త్ర పరిశోధన విషయంలో అగ్ని లాంటి వాళ్ళైతే, హృదయం విషయంలో చంద్రుడు లాంటి వాళ్ళు. చల్లదనం చల్లదనం, ప్రపంచం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి. మన తెలివితేటలన్నీ జాతి బాగుండడానికి, జాతి నాశనం కావడానికి కాదు. అందరూ నాశనం అయితే మనం బాగుపడతామా? ఇలా ఆలోచించడం అగస్త్యుడి నుంచి నేర్చుకోవాలి. శ్రీమాహేశ్వర పాద పంకజ రజశ్రీరేఖలను వీడి మేధామార్గంబున వింధ్య గర్వమును పాదస్పరిశబోనాడి లోపాముద్రాపతి ద్రావిడాగమములన్ పాండిత్యమున్ పొంది. ఎత్తుకున్నది శార్దూల పద్యం. ఇందులో అగస్త్యుడు అని రావాలంటే లోపాముద్రాపతి మకార ప్రాస. సరిగ్గా లోపాముద్రాపతి 2వ పాదం చివరిలో లో రాసి పాముద్రాపతి అంటే రెండో అక్షరం మా వస్తుంది. అప్పుడు చాలా అందంగా ఉంటుంది.
లోపాముద్ర ఏం తక్కువదా, మహానుభావురాలు ఆవిడ, మహా తపస్విని, ఒక రాజు కుమార్తె. ఏరి కోరి పెళ్లి చేసుకున్నాడు. చిత్రం ఏమిటంటే అగస్త్యుడు తనకి తగిన కన్య భూమండలం మీద ఎక్కడా లేదు అని గ్రహించి ఒక రాజు దగ్గరికి వెళ్ళి నీకు సంతానం ఉందా అని అడిగాడు. లేదు అన్నారు. ఇక కలుగుతుందని ఆశీర్వదించి వెళ్ళాడు. ఓ పండు ఇచ్చాడు. అలా పుట్టింది లోపాముద్ర ఆ రాజుకి. తర్వాత నేను ఇచ్చిన అమ్మాయిని నాకు ఇచ్చేయమన్నాడు. నేను తండ్రి కాదుగా అని ఇచ్చేయమన్నాడు. మనకు అనుమానం వస్తుంది వెంటనే, ఆ పిల్లేమో చిన్నపిల్ల కదండి, ఈయనేమో పెద్దవాడు. అవన్నీ మన జబ్బులు, వారికి ఉండవు. అగస్త్యుడు, వశిష్ఠుడు ఇలాంటి మహర్షులు 3000 ఏళ్ళు బతుకుతారు. 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు. సదా జీవంటోన్ అంతే. ఇంకా సిద్ధమకర ధ్వజమే, తిరుగులేదు ఇంకా. అంతే. వాళ్ళ ఆయుర్దాయాలు కాదు, వాళ్ళ యవ్వనాలు అటువంటివి. 3000 ఏళ్ళు వయస్సు ఉంటుంది. 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు. అందుకే వాళ్ళు పుట్టినరోజులు కేకులు కొయ్యడాలు ఉండవు, లెక్కలు తెలుస్తాయని చెప్పరు. వాడి వయసు చూసిన వాడు ఎవడన్నా 30 ఏళ్ళు మహర్షి అనుకుంటారు అంతే. మరి భర్త 30 ఏళ్ల వయస్సు వాళ్ళ ఉన్నప్పుడు ఆయనకి 3000 ఏళ్ళు వయస్సు ఉంటే భార్యకి ఏమిటి నష్టం? వాళ్ళనే దేవతలు అంటారు. ఆ దివ్యశక్తులు వాళ్ళకు ఉంటాయి, తపశ్శక్తి. మనకి లేదు కాబట్టి వాళ్ళకి లేవంటే అలాగా. మనకి కాస్త కొంచెం రైలు ప్లాట్ఫారం మీదకి వస్తే ఎక్కడమే చేత కాదయ్యే. 2 ఊసలు పట్టుకుంటే కానీ మనం ఎక్కలేము. మనతో వాళ్ళని పోల్చుకోకూడదు, వాళ్ళ శక్తులు వేరు. అందుకని లోపాముద్ర అటువంటిది ఆవిడ. ఎంత మహాసాధ్యమో. ద్రావిడాగమములను పాండిత్యమును పొంది ఈ రకరకాల విభేదాలన్నీ పోయేలాగా ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చి తమిళం నేర్పి తమిళంలో ప్రసిద్ధమైన గ్రంథాలు శిలప్పదిగారం, తొలుకాప్యం లాంటి గ్రంథాలకి మూలం అగస్త్యుడు. అగస్త్య వ్యాకరణం అంటారు. ఎప్పటికీ పాఠాల్లో, తమిళ పాఠాల్లో అగస్త్య వ్యాకరణం నేర్పుతారు. ఎక్కడుందండి ఆర్య ద్రావిడ భిన్నత్వం? ఇప్పటికక్కడ నడుస్తుంటే అగస్త్యుని ఆరాధన. అగస్త్యుడు కుమారస్వామి భక్తుడు, స్కాంద పురాణంలో ఉంటుంది. పాండురంగ మహత్యంలో కుమారస్వామి మొత్తం అగస్త్యుడికి అన్నీ చెబుతాడు. అందుకే తమిళనాడులో కుమారస్వామి ఆరాధన ఎక్కువ. మురుగన్ అంటారు వాళ్ళు. మనకి మురుగన్ కావాలంటే అక్కడికి బరుగన్నే. మనకెక్కడ ఉన్నాడు? మనకున్నా కుమారస్వామి అనగానే పళని పెడదాం అంటాం మనం. అలాంటి సమన్వయం ఉందండి భారతదేశం మొత్తం మీద. ఆ సమన్వయాన్ని మనం ప్రచారం చేసి భారతీయ జాతీయ సమైక్యాన్ని మనం కాపాడాలి. ఏదో చిచ్చులు పెట్టడం కాదు. అందుకోసం కాదు భగవంతుడు మనకి జ్ఞానం, కవిత్వం, పాండిత్యం ఇచ్చింది. లోపాముద్రాపతి ద్రావిడాగమములను పాండిత్యమును పొంది వ్యాఖ్యామాధుర్యములొప్ప గ్రంథముల సౌగంధ్యములందింపడే. ఎన్ని గ్రంథాలు రాశాడు మహానుభావుడు కవి. ఇలా ఎంతోమంది మహానుభావులు జాతి సమైక్యం కోసం పాటుపడితే ఎంతైనా అభివృద్ధి చెందిన తర్వాత రాజులేనయ్యా, రాజకీయ నాయకులేనయ్యా. వీళ్ల స్వార్థాలు బంగారంగాను. నాగరకతలొకటైనను రాగద్వేషములు వీడరా రాజన్యుల్. ఊగిరి దయ్యములట్టుల సాగించిరి మృత్యుకేళి సమరోన్ముఖులై. మీ జాతి చరిత్ర మీకే విచిత్రంగా ఉంటుంది చెబితే గాని. కవి గొప్పదిగా వైదిక నాగరికతగా శాంతి కాముక జాతిగా చెప్పుకుంటున్న మీ జాతిలోనే చిన్న రాజులు సైతం పక్క రాజుల మీద యుద్ధాలు చేయడం మీ పురాణాల్లో మీరు చూడలేదా? నాగరికతలు ఒకటవడం వేరవడం అది పెద్ద సమస్య కాదయ్యా. మా నాగరికత ముందా మీ నాగరికత ముందా అని దెబ్బలాడుకోవలసిన పని లేదయ్యా. మనిషి విడిచిపెట్టవలసింది రాగద్వేషాలయ్యా. ఎవరో వచ్చి విదేశీయులు వచ్చి దండయాత్ర చేస్తే సాధారణంగా విదేశీయులు చేశారు అని మనం బలో స్వతంత్ర భారత్కి వందే మాతరం అంటాం. వాళ్ళు వెళ్ళిపోయి 200 ఏళ్ళు అయిందండి. ఇప్పటికీ ఆ దిక్కుమాలిన ఇంగ్లీషు భాషను మనం వదలలేకపోతున్నాం. ఎవరు చెప్పారండి? మనమే విదేశీయులు అయ్యాం. మన పిల్లల్ని మనమే విదేశీయుల్ని చేస్తున్నాం. విదేశీ వేషం, విదేశీ భాష, విదేశీ ఆహారం కూడా తయారైంది ఈ మధ్యన 20 ఏళ్లుగా. అందరూ రొట్టె ముక్కలు తినేవాళ్లే. ఇంత రొట్టె, దాని మధ్యలో ఓ చీలిగా దెయ్యాల్లాగా. దీన్ని శాండ్విచ్ అంటాం. ఇసుకలో కప్పెట్టేయాలి పట్టుకెళ్ళి మనుషుల్ని. శాండ్విచ్చా? ఇలాగా? ఇది భారతీయత. అందులో ఏం పెట్టాం? గడ్డి గాదం. ఆ రొట్టె అప్పటిది. రొట్టె తింటే క్యాన్సర్ వస్తుంది, పరిశోధనల్లో బయటపడింది. ఆ రొట్టె అప్పటిది, అది ఎక్కడో తయారైంది, ఏ దేశంలోనో. ఎక్కడో పెట్టిలో పెట్టారు. ఆ పెట్టెలన్నీ ఏదో లారీలో పెట్టారు. ఈ దారిద్ర్యాన్ని, ఈ బానిసత్వం నుంచి మనం బయటపడాలి. ఇంగ్లీష్ వాళ్ళని తరిమేశాం. మరి ఇప్పుడు ఎవరు లేరు కదండి. మనం ఎందుకండి ఇవన్నీ పూసుకుని నెత్తి మీద పెట్టుకుంటున్నాం?
అంచేది దీన్నే భావదారిద్ర్యం అంటారు, మానసిక దారిద్ర్యం అంటారు. దాన్ని వదులుకోవాలి. అప్పుడు అగస్త్య మహర్షి లాంటి వాళ్ళు చేసిన త్యాగాలు ఎంత గొప్పవో తెలుస్తాయి. 23.5 గంటల్లో మళ్ళీ కలిసి ఈ మానవులు వదులుకోలేకపోతున్న రాగద్వేషాల కారణంగా అగస్త్య మహర్షి లాంటి వాళ్ళు స్థాపించినటువంటి శాంతి ఎలా భగ్నమైందో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం, పర్యావరణాన్ని కాపాడదాం.